సైన్స్ యూజ్ చేసి నేను నీకు ఒక దెయ్యాన్ని చూపిస్తాను. ధైర్యం చేయగలవా? ట్రై చేస్తే చాలా టెరిఫైయింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక రూమ్ చూస్ చేసుకోండి. అది చాలా సైలెంట్గా అలాగే చాలా చీకటిగా ఉండాలి. ఆ రూమ్లో ఒక అద్దం ఉండేలా చూసుకోండి. మీ మొహం మాత్రమే కనపడేలా ఒక లైట్ పట్టుకోండి, లైక్ క్యాండిల్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఒంటరిగా ఉండండి. ఇప్పుడు ముందున్న అద్దంలో మీ రిఫ్లెక్షన్ ని కళ్ళు ఆర్పకుండా మీ కళ్ళ వైపే చూస్తూ ఉండండి. కాసేపు అలానే చూడండి. మీ కళ్ళ వైపే దృష్టి పెట్టండి. అలా చూస్తున్న కాసేపటికి మీ మొహంలో స్లోగా కొన్ని చేంజెస్ వస్తాయి. కొంచెం భయంకరంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. భయపడకండి. మీరు ఏ దెయ్యానికి పొసెస్ కాలేదు. ఇది కేవలం మీ మెదడు చేసే ఒక మాయ. దీన్ని ట్రాక్స్లర్ ఎఫెక్ట్ అంటారు. మన మెదడు మన కళ్ళ ముందు కదులుతున్న వాటికంటే స్టిల్ గా కదలకుండా ఉండే వాటినే ఎక్కువగా గమనిస్తూ ఉంటుంది. సో మన కళ్ళ ముందు ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉంటే కొంతసేపటికి అది కనిపించకపోవడం లేదా స్లోగా మాయమైపోతున్నట్టుగా మన మెదడు దాన్ని ఫిల్టర్ చేస్తుంది. రూమ్ లో లైట్ తక్కువగా ఉన్నప్పుడు మన మొహాన్ని అలాగే తదేకంగా చూస్తూ ఉంటే బ్రెయిన్ కి కూడా బోర్ కొడుతుంది. అందుకే మొహం కొద్దిగా డీఫార్మ్ అయినట్టు, అంటే వికృతంగా మారినట్టు, లేదా మనకు పరిచయం లేని వ్యక్తి అద్దంలో కనపడడం లాంటివి జరుగుతాయి. మీకందరికీ బ్లడీ మేరీ స్టోరీ గురించి తెలుసని అనుకుంటున్నాను. అంటే ఈ బ్లడీ మేరీ ఎక్స్పీరియన్స్ కి కూడా ఇదే ట్రాక్స్లర్ ఎఫెక్ట్ కారణం అంటారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్.